వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఒక మంచి పని చేస్తే శభాష్ అంటారు, ఆటలో గెలిస్తే సూపర్ అంటారు, మ్యాజిక్ షో చేస్తే వావ్ అంటారు, అలాగే ఒక మంచి ఫుడ్ టేస్ట్ చేస్తే ఏమంటారు, వాట్ ఏ టేస్ట్ అంటారు. సో మరటువంటి సూపర్ వెరైటీ వంటకాన్ని ఈ రోజు కూడా మీకు పరిచయం చేయడానికి శ్రీకాంత్ గారు కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ షెఫ్ శ్రీకాంత్ గారు. హలో హలో హాయ్, స్వాగతం. థ్యాంక్ యూ. షెఫ్ స్పెషల్ కి వెల్కమ్ మీ అందరికి కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీకాంత్ గారు ఆల్సో. సో మరి ఈరోజు శ్రీకాంత్ గారు ఏంటి స్పెషల్? ఈరోజు ఒక అరబిక్ వావ్ అండ్ ఆమ్లెట్స్ చేస్తూ ఉన్నాం. చాలా ఆమ్లెట్స్ చేసాము, ఇవాళ కూడా ఆమ్లెట్ వేస్తున్నాము, కాకపోతే అరబిక్ స్టైల్లో వేస్తున్నాం. అరబిక్ స్టైల్ అన్నమాట. మనం ఆమ్లెట్స్ లో మామూలుగా ఈ ప్రోగ్రామ్ లోనే మెక్సికన్ చూసాము, ఇటాలియన్ ఆమ్లెట్ చూసాము, జనరల్ గా అమెరికన్ కూడా చూసాము. సో అలా కాకుండా ఈ రోజు వెరైటీ అరబిక్ స్టైల్ ఆఫ్ ఆమ్లెట్. నాకు కూడా తెలియదు ఎలా చేస్తారు ఏంటి అని, ఎందుకంటే అరబిక్ స్టైల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, హట్కే ఉంటుంది. సో లెట్స్ సీ. ఓకే, సో ముందుగా అరబిక్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరబిక్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు, ఎగ్స్, స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు, వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, నూనె. ఓకే, సో అరబిక్ స్టైల్ ఆఫ్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. ఆమ్లెట్ లో వంకాయ ఏంటి అనుకుంటున్నారా? తెలుసుకుందాం. సో ఫస్ట్ పాన్ పెట్టేనా? పాన్ పెట్టండి. ఆయిల్ ఏనా? ఆయిల్ యాడ్ చేస్తున్నాం. ఓకే, అరబ్స్ ఎక్కువ నెయ్యి వాడతారు, లేదంటే ఆయిల్ వాడతారు. దీంట్లో ఫస్ట్ చాప్ చేసిన ఆనియన్ వేసుకుందాం. ఓకే, అండ్ క్యాప్సికమ్ కొద్దిగా, అండ్ దాంతో పాటు బ్రింజాల్ యాడ్ చేస్తాం. వీళ్ళ ఆమ్లెట్స్ బ్రింజాల్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ మామూలుగా ఆమ్లెట్ లో వంకాయలు అనేవి కొంచెం డిఫరెంట్ విషయమే మనకి, బట్ అరబిక్ స్టైల్ కాబట్టి బాగుంటుంది. అండ్ వాళ్ళ నమ్మకం ఏంటంటే బ్రింజాల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అవును, అది ఎగ్స్ తో బ్యాలెన్స్ చేస్తుంది అని వాళ్ళ నమ్మకం అనమాట. సో ఇప్పుడు దాన్ని బాగా మగ్గించాలా? మంచిగా మగ్గించాలి. అంటే ఏంటి బాగా అంటే ఎక్కువ ఫుల్లా, లేకపోతే లైట్ గా సాఫ్ట్ అయితే సరిపోతుంది. బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోయి అందులో వాటర్ మొత్తం బయటకు రావాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, అండ్ మన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫాస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ టమాటో. ఇలా ఆమ్లెట్ ని కర్రీ లాగా వండుకుంటున్నారు చూసారా? అవును, మనం అన్ని కర్రీ చాలా, అందుకే వాళ్ళు హెల్త్ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అండ్ దే ఈట్ గుడ్ ఫుడ్. దే ఈట్ గుడ్ ఫుడ్. అంటే మనం తినట్లేదని కాదు, బాగా ఫోకస్ చేస్తారు. అండ్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్. అంటే ఎందుకు గుడ్ ఫుడ్ అనుకున్నాము అంటే, ఇప్పుడు మనకి అమెరికన్స్ చూసుకుంటే పొద్దున ఎంత బ్రేక్ఫాస్ట్ తింటారంటే వాళ్ళు తింటుంటే అమ్మా అంత తింటున్నారేంటి, ఎట్లా తింటారంట పొద్దున్నే అనిపిస్తుంది. దట్ ఈస్ అ వెరీ కరెక్ట్ మెథడ్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం. అది మగ్గిపోయింది, వెజిటేబుల్స్ సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా స్వీట్ కార్న్ చూసారు. అసలు అన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి బ్రింజాల్తో ఐరన్ బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎగ్స్ తో అది బ్యాలెన్స్ చేస్తున్నారు, స్వీట్ కార్న్ తో ఫైబర్ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇన్ని బ్యాలెన్స్ చేసుకుంటా. స్వీట్ కార్న్ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బాయిల్ అయి ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ బాగా ఎక్కువ వాడతారు. అవును, స్పైసీగా తింటారు కదా, బాగా స్పైసీగా తింటారు వాళ్ళు. అండ్ సాల్ట్ సరిపడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా మిరియాల పొడి, వైట్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కారం అండ్ రెడ్ చిల్లీ సాస్. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా. మనకి పండు మిర్చి ఉంటాయి కదా, పండు మిర్చిని కొద్దిగా షుగర్తో పాటు పేస్ట్ చేస్తే వచ్చేస్తుంది. సింపుల్. అవును, అయితే మనం చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అంటే వెనిగర్ అది వేసుకుంటే ఏమైనా ఒక కొన్ని రోజులు ఏమైనా 3-4 days ఏమి ఉండొచ్చు. మన వెజిటేబుల్స్ అన్ని మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మింట్ అంటే పుదీనా వేసుకుందాం.
ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఒక్కసారి కలిపేసుకొని సరే వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయాయి, మరి కర్రీ లాగా అయిపోయాయి. అవును, ఆల్రెడీ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫర్దర్ ఒక 5 minutes కుక్ చేసి కలుపుకొని తినేసి అన్నంలో అలాగే బాగుంటుంది. అవును. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్, అంటే నాకు ఫేవరెట్ ఆల్రెడీ యూజ్ చేస్తారు. యా యా, సో వచ్చేసింది కొత్తిమీర. అండ్ వీళ్ళు కొత్తిమీర పుదీనా ఎక్కువ క్వాంటిటీస్ లో వాడుతూ ఉంటారు. అంటే మన దగ్గర బిర్యానీస్ లో పులావ్స్ లో ఎక్కువ వాడతాం, వాళ్ళు కూడా అలానే యూజ్ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కువ బిర్యానీస్ బాగా చేసుకుంటారు కాబట్టి పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మనకి మన డిష్ లో తెలిసింది చికెన్ బిర్యానీ హైదరాబాద్ ఒకటే, బట్ అరబిక్ లోకి వెళ్తే కొన్ని వందల బిర్యానీస్ ఉన్నాయి. అవును. ఇప్పుడు ఇందులో మన ఎగ్స్ ని యాడ్ చేసేసుకుందాం. ఓకే, మనం బీట్ చేసి మనం వేయట్లేదా? డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏంటి దీన్ని మనం కలుపుతామా లేకపోతే అలా ఉంచేస్తామా? లైట్ కలుపుతాము, లైట్ గా అలా సెట్ చేసేసి ఓకే లిడ్ పెట్టేసి ఒక 2-3 minutes కుక్ చేయనిస్తాం. అంటే వేరే అదర్ ఆమ్లెట్స్ లానే చేస్తాము. అండ్ లైట్ కలుపుతున్నాం, అంటే మన వెజిటేబుల్స్ తో బ్లెండ్ అవ్వాలి. అసలు కలపకపోయినా మనకి డిఫరెన్స్ రాదు. సో లైట్ గా అలా బ్లెండ్ చేస్తున్నాం. ఓకే, అంటే అలా అలా ఉంటుంది, పర్వాలేదా? లేకపోతే మనము అంటే మామూలుగా బీట్ చేసి వేసుకోవాలనుకున్న వాళ్ళు కొంతమంది కలవదేమో అనుకుని బీట్ చేసి వేసుకుంటారు కదా. వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు, పర్లేదు. బట్ ఇలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎగ్ యోక్ సపరేట్ గా, కర్రీ సపరేట్ గా, ఎగ్ వైట్ సపరేట్ గా. అండ్ దీన్ని కావాలంటే లిడ్ పెట్టి కుక్ చేసుకోవచ్చు, లేదంటే అలా వదిలేసినా కుక్ అయిపోతుంది. కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది, లిడ్ పెడితే తొందరగా అయిపోతుంది. మనమైతే వెయిట్ చేద్దాం, మెల్లనే చేసుకుందాం. ఓకే, ఎస్. సో చూసారు కదా మన అరబిక్ స్టైల్ ఆఫ్ ఆమ్లెట్. మామూలు ఆమ్లెట్ ఎవరైనా చేసుకుంటారండి, డిఫరెంట్ గా చేసుకునే వాళ్ళే ఫుడ్ లవర్స్ అంటారు వాళ్ళది. ఇది నా డైలాగ్, తరుణ్ చెప్పిన డైలాగ్. సో ఇలాగే ప్రిపేర్ చేసుకోండి, హ్యాపీగా హెల్దీగా ఉండండి. సో లెట్స్ సీ, 5 minutes వెయిట్ చేస్తే ఆమ్లెట్ అయిపోతుంది. సో అరబిక్ ఆమ్లెట్ ఈజ్ రెడీ. సో 5 minutes అయిపోయింది కాబట్టి చూద్దాం. యా, కుక్ అయిపోయింది పైన అంతా. లిడ్ కూడా పెట్టలేదు. అవునవును, సిమ్ లో పెట్టాను. కాకపోతే యా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. బౌల్ లో వేస్తే బాగుండదు, అసలు బాగుండదు. సో ఇట్ ఈస్ రెడీ అండి. సో లెట్స్ టేక్ ఇట్ ఇంటూ సర్వింగ్ ప్లేట్. ఓకే, సో తీసుకుందామా? యా, అండ్ అసలు దీన్ని కట్ చేసి వేసుకుందాం. అన్నిటికీ మనం డైరెక్ట్ గా వేసుకుంటాం కదా. సో వెరీ హెల్దీ టేస్టీ అనమాట. సో ఇందులో లైక్ స్వీట్ కార్న్, వంకాయ, టొమాటో అండ్ మంచిగా స్వీట్ అండ్ సార్ టేస్ట్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇట్స్ మిక్స్ మసాలా అనమాట. సో చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతుంది. దీనికి గార్నిషింగ్ అంటూ ఏం అక్కర్లేదు. ఎన్ని కలర్స్ కనిపిస్తుంది. సో అరబిక్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో అరబిక్ ఆమ్లెట్ ఈజ్ రెడీ. సో దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మరొకసారి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేయండి. అరబిక్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు, ఎగ్స్, స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు, వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, నూనె. అరబిక్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, వంకాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం స్వీట్ కార్న్, చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు, మిరియాల పొడి, కారం, రెడ్ చిల్లీ సాస్, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఎగ్స్ ని బీట్ చేసి అలా వేసుకొని ఉడికించుకోవాలి. అలా రెడీ అయిన అరబిక్ ఆమ్లెట్ ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ డిఫరెంట్ గా ఉండే అరబిక్ ఆమ్లెట్ రెడీ. సో అరబిక్ ఆమ్లెట్ రెడీ కాబట్టి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. ఒక బిట్ ఆఫ్ స్వీట్ టేస్ట్ ఎక్కువ ఉంది. అంటే పెప్పర్స్ మనకి కారం ఉండవు యాక్చువల్ గా. అండ్ స్వీట్ కార్న్
ఉంది, ఆ స్పైసీ టేస్ట్ కూడా ఉంది, కానీ టక్క నోట్లో పెట్టుకున్న వెంటనే బికాస్ ఆఫ్ స్వీట్ అండ్ సవర్ మనం సాస్ వేసుకున్నాం కదా, ఆ రెడ్ చిల్లీ సాస్ కొంచెం స్వీట్ అండ్ సవర్ ఉంది, సో ఆ టేస్ట్ అండ్ ముఖ్యంగా స్వీట్ కార్న్ కూడా ఉన్నందుకు పిల్లలు మాత్రం దే విల్ లవ్ ఇట్. ఎక్సలెంట్ గా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే లైక్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అన్నంలో కలుపుకున్న తర్వాత లైక్ లైట్ గా మనకు ఆమ్లెట్ పంచింగ్ చేసుకుంటే ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో దానికన్నా సూపర్ గా ఉంది. సూపర్. అండ్ పెప్పర్ పౌడర్ వేసినందుకు ఘాటు కూడా బాగా తెలుస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఈ సీజన్స్ లో అందరికి ముక్కు, జలుబు, దగ్గు ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి సో కారం కారంగా ఇలా ఘాటు ఘాటుగా తింటే దే విల్ లవ్ ఇట్. సూపర్ శ్రీకాంత్ గారు, చాలా చాలా బాగుంది. అరబిక్ స్టైల్ ఆఫ్ ఆమ్లెట్ ప్రాసెస్ ని మీరు మిస్ అయి ఉంటే కనుక youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లోకి వెళ్ళినా కూడా తెలుసుకోవచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ETV అభిరుచి ఛానల్. సో సూపర్ అండి, ఇంకెందుకు ఆలస్యం, ఫాస్ట్ గా మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. బై బాయ్.